దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. శ్రీ సప్తశృంగి మాత ఆలయం 4600 అడుగుల ఎత్తులో ఇండియాస్ ఫస్ట్ ఫ్యూనికులర్ రోప్వేలో ప్రయాణం. భారతదేశంలోని శక్తివంతమైన 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాముఖ్యమైన శక్తిపీఠం శ్రీ సప్తశృంగి మాత ఆలయం. మహిషాసుర సంహారం జరిగిన ప్రదేశంగా అమ్మవారు స్వయంభూగా వెలిసిన ప్రదేశం. అది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ ప్రపంచ సిద్ధిగాంచిన ఫ్యూనికల్ రోప్వే ఉంది. ఆ రోప్వే విశేషాలను కూడా మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మిత్రులారా, మనం ఇప్పుడు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం శ్రీ సప్తశృంగి మాత ఆలయానికి వెళ్తున్నాము. అమ్మ మహిషాసుని సంహరించిన అవతారంలో స్వయంభూగా వెలిసిన ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో కల్వన్ తాలూకా నండూరు అనే ఊరికి దగ్గరలో ఉన్న వాణి అనే చిన్న గ్రామంలో ఉంది. నాసిక్ నుండి ప్రైవేట్ ట్యాక్సీలు, ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నది. సమీప రైల్వే స్టేషన్ నాసిక్, ఎయిర్పోర్ట్ కూడా నాసిక్. పశ్చిమ కనుమలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో రమణీయ వాతావరణంలో 7 కొండల నడుమ అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ కనిపించే పర్వతాల్లోనే సప్తశృంగి మాత ఆలయం ఉన్నది. ఇదంతా కూడా ఘాట్ సెక్షన్. మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం పడుతున్నది. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు పర్వతాలు, ఆ పర్వతాలను కప్పివేస్తున్న నీలి మేఘాలు. ట్రావెల్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. వాళ్ళందరూ కూడా ట్రావెల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వ్యూ పాయింట్. ఒక పక్క లోయ, ఒకవైపు పచ్చని చెట్లు. సప్తశృంగి మాత బేస్ క్యాంప్ చేరుకున్నాము. ఇది అంతా పార్కింగ్ ఏరియా, షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి అమ్మవారి ఆలయం 100 మీటర్ల ఎత్తులో ఉన్నది. మందిరం చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, 540 మెట్లు ఉన్నాయి. 1 అవర్ పట్టవచ్చు నడక మార్గం. రెండవది రోప్వే. మేము రోప్వే ద్వారా వెళ్తున్నాము దర్శనానికి. కనిపించేదే రోప్వే కాంప్లెక్స్. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు అమ్మని. కనిపిస్తున్నాయి చూడండి, రోప్వే ట్రాలీస్ పైకి వెళ్తున్నాయి. ఇది టికెట్ క్యూ లైన్. రోప్వే టికెట్ వచ్చి ఫర్ హెడ్ 130 రూపాయలు. కాంప్లెక్స్లోకి వెళ్దాం.
రూపే కాంప్లెక్స్ ఒక షాపింగ్ మాల్ లా ఉన్నది. లోపల అన్ని షాపింగ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు. ఫుడ్ కోర్ట్లో కొంతమంది షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ ఏరియాలో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. రూపే ఎక్కడానికి కదిలాము అందరం. ఈ వెయిటింగ్ హాల్ రూపే కొరకు. మనం వరల్డ్ క్లాస్ యూనిక్యులర్ రోప్వేలో ట్రావెల్ చేస్తున్నాము. ఇండియాలో మొట్టమొదటి యూనిక్యులర్ రోప్వే. యూనిక్యులర్ ట్రాలీ ఒక రైల్వే ట్రాక్ మీద రన్ అవుతుంది. ట్రాక్ వెడల్పు వచ్చి 1.20 మీటర్స్. 2 ట్రాక్స్ నిర్మించారు, వాటి మధ్య దూరం 8 మీటర్లు. ఈ పైకి కిందకి ఈజీగా మూవ్ అవటానికి. అండ్ రోప్వేస్ ఫ్రాన్స్ మరియు ఉక్రెయిన్లోనే ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ట్రాలీ కిందకు వస్తుంది. ఏబి అను 2 ట్రాలీలు ఆపరేట్ చేస్తున్నారు. సియో గుర్బాకానీ ఫ్యూనిక్యులర్ రోప్వేస్ లిమిటెడ్ తానే వారు యుక్రెయిన్ వారి సాంకేతిక సహకారంతో నిర్మించారు. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర మరియు శ్రీ సప్తశృంగిదేవి నివాసిని ట్రస్ట్ వారు 80 కోట్ల వ్యయంతో 2018 మార్చిలో దీనిని ప్రారంభించారు. ఈ ట్రాలీలో 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి స్టెప్ యాంగిల్లో నిర్మించారు. ఈచ్ కంపార్ట్మెంట్లో 10 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయవచ్చు. ఒక్కసారి 6 కంపార్ట్మెంట్లో 60 మంది ట్రావెల్ చేయవచ్చు. అటువైపు బి ట్రాలీ వస్తుంది, ఇటువైపు ఏ ట్రాలీ వచ్చింది. ఈ ట్రాలీలో ఒకటి పైకి వెళ్తే రెండవది కిందకి వస్తుంది. ఈ ట్రాలీలోనే మా ట్రావెల్. దీనికి 2 వైపులా డోర్స్ ఉంటాయి. దిగటానికి అటువైపు ఓపెన్ అవుతాయి. అటు దిగిన తర్వాత ఇటు ఎక్కడానికి ఓపెన్ అవుతాయి. 342 అడుగుల ఎత్తు కేవలం 3 నిమిషాల్లో చేరుస్తుంది. ఫుల్ ఏసీ కంపార్ట్మెంట్. ఇటు ట్రాలీ మూవ్ అయింది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ట్రాలీలో జర్నీ. అంత ఎత్తుకు కేవలం 3 నిమిషాల్లోనే
ఒక పక్క లోయ మరియు ఒక పక్క ప్లాంటేషన్. మంచు పడుతుంది మొత్తం. లిఫ్ట్ దిగి అక్కడి నుంచి కొన్ని మెట్లు ఎక్కితే అమ్మవారి మందిరానికి చేరుకోవచ్చు. అమ్మవారికి హారతి ఇచ్చే సమయం. మందిరంలో గంటలు మోగుతున్నాయి. అమ్మవారి త్రిశూలం కనిపిస్తుంది చూడండి. త్రిశూలానికి భక్తులు పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తారు. త్రిశూలం పక్కనే అమ్మవారి వాహనం సింహం దర్శనమిస్తుంది. ఇదంతా క్యూ లైన్. సప్తశృంగి మాతను త్రిశక్తి పీఠంగా భావిస్తారు. మహారాష్ట్రలోని 4 శక్తి పీఠాల్లో ఒకటిగా కొల్హాపురి మహాలక్ష్మి, తుల్జాపూర్ భవానీ, మాహోర్ ఏకవేదికలను పూర్తి శక్తి పీఠాలుగా, శ్రీ సప్తశృంగి మాతను అర్ధశక్తి పీఠంగా పూజిస్తారు. 51 శక్తి పీఠాల్లో సతీదేవి కుడిభుజం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. అమ్మవారు బ్రహ్మకమండం నుండి ఉద్భవించారు కనుక బ్రహ్మణ స్వరూపిణి అని కూడా ఆరాధిస్తారు. వెండి వెలుగులు వెరజొలుతున్న మందిరంలో వెండి కిరీటం, పట్టు చీర, పూలమాలలతో వివిధ రకాల ఆభరణాలు ధరించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు. పెద్ద పెద్ద కన్నులతో తన దగ్గరకు వచ్చిన అందరినీ చల్లని చూపు కరుపిస్తుంది అమ్మ. సప్తశృంగి మాత స్వయంభూ విగ్రహం 8 అడుగుల భారీ శిలారూపంలో పూర్తిగా సింధూరవనంలో దర్శనమిస్తారు. అమ్మవారు అష్టాదశ భుజాలను కలిగి ఆ చేతుల్లో 18 రకాల ఆభరణాలు కలిగి ఉంటారు. అమ్మవారు ఇక్కడ ఇంద్రాణి, కార్తికేయ, వారాహి, వైష్ణవి, శివ, చాముండి, నారసింహంతో కూడిన సప్తరూపాల్లో అమ్మ దర్శనమిస్తుంది. సప్తశృంగి మాత దర్శనం సకల సంకటాలను తొలగించి శుభాలను కూరుస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. మిత్రులారా, మరి ఒక నూతన ఆలయ విశేషాలతో మేము ముందుకు వస్తాను. జై శ్రీ సప్తశృంగి మాతాజీ. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.